సో ఇందులో మీరు చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అత్యాచారం చేశారు అని చెప్తున్నారు కదా. సో వాళ్ళ సిచ్యువేషన్ ఏంటండి? వాళ్ళు పశ్చాత్తాపం ఫీల్ అవుతున్నారా, లేకపోతే వాళ్ళు ఎలా ఉన్నారు అనుకుంటున్నారు? వాళ్ళకి ఏమైనా శిక్ష పడింది అనుకుంటున్నారా? వాళ్ళ కుటుంబాల్లో పడే ఉంటుందమ్మా, పడకుండా ఉండదు. కర్మ రిటర్న్స్ కొద్దిగా డిలే అవుతుందేమో, కానీ కంపల్సరీ కర్మ. ఇప్పుడు మనకి ఏదైనా మంచి జరిగిందమ్మా, ఏమనుకుంటాం, మనం 10 మందికి సాయం చేశామేమో, అమ్మవారు అందుకని మనకు బ్లెస్సింగ్స్ ఇచ్చింది, చాలా మంచిగా జరిగింది మనకు. మరి చెడు చేస్తే కూడా అంతే కదా. మంచి చేస్తే మనకు మంచి జరిగినప్పుడేమో హ్యాపీ అవుతాము, చెడు చేస్తే చెడు జరుగుతుంది మీకు అన్నప్పుడేమో వాళ్ళని ఎందుకు తిడతాం? నాట్ కరెక్ట్. అది కర్మ తప్పకుండా రిటర్న్ అవుతుంది. కర్మ ఫలితం అనుభవించాల్సిందే. అది నేనైనా మీరైనా ఎవరైనా. చెడు చేస్తే చెడు అనుభవించాల్సిందే, మంచి చేస్తే మంచి అనుభవించాల్సిందే. కర్మ ఎప్పటికి పోదమ్మా. ఒకప్పుడైనా వాళ్ళు చనిపోయిన తర్వాత నరకలోకానికి పోతారు, అక్కడ ఇట్లా కోస్తారు, నూనెలో వేస్తారు, వేయిస్తారు, పురాణాల్లో చెప్పారు. ఇప్పుడు అలా కాదు, తప్పకుండా వెంటనే తగులుతుంది కర్మ. ఇంకా మీ పోరాటం ఆగిందా? ఇప్పుడు సిద్ధార్థ రెడ్డి జైల్లో ఉన్నాడు, మీ పోరాటం ఆగిందా? సిద్ధార్థ రెడ్డి ఇంతకుముందు కూడా జైల్లో ఉన్నాడు 2 సార్లు. సెషన్ కోర్టులో జడ్జిమెంట్ వచ్చినప్పుడు జైల్లో ఉన్నాడు, హైకోర్టులో జడ్జిమెంట్ వచ్చినప్పుడు జైల్లో ఉన్నాడు, సుప్రీంకోర్టులో వచ్చినప్పుడు జైల్లో ఉన్నాడు. అతనికి అలవాటే అది. మళ్ళీ ఏదో బెయిల్ చేస్తా, మళ్ళీ ఏదో చేసుకుంటా, మళ్ళీ బయటకు వస్తా అనేది ఒక దాని మీద వెళ్ళిపోతాడు. మళ్ళీ ఏది జరిగిందని నేను పోరాటం ఆగదమ్మా. అతను వదలను నేను. శిక్ష అనుభవించాలి. వదలను అంటే ఐ మీన్ శిక్ష అనుభవించాల్సిందే. సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ ఏదైతే ఇస్తుందో పనిష్మెంట్, దాన్ని కంపల్సరీ దోషి అనుభవించాల్సిందే. అతను కూడా అనుభవించాల్సిందే. ఏ చట్టమైనా ఏమంటుందమ్మా, పనిష్మెంట్ ఇచ్చినప్పుడు అనుభవించు అంటది. సుప్రీంకోర్టు పనిష్మెంట్ ఇచ్చింది, అనుభవించు. కర్మ రిటర్న్స్ అంతే. మా బిడ్డ చనిపోతే మేము అనుభవించట్లే. నా బిడ్డ చనిపోయింది, మేము అనుభవించాం. మా ఫ్యామిలీ నరకం అనుభవిస్తున్నాం, నువ్వెందుకు అనుభవించవు? కోల్పోయిన మేమే అనుభవిస్తుంటే చంపిన నువ్వెందుకు అనుభవించవు? ఖచ్చితంగా అనుభవించాల్సిందే. ఎవరు లేవు కర్మ. నువ్వు బయటకు వచ్చినా నేను వదిలిపెట్టాను కర్మ, నీ ఎంబడే నడుస్తుంది. నేను కూడా వదిలిపెట్టా, నేను కూడా కొట్లాడతా. ఒకవేళ మళ్ళీ ఏదన్నా వచ్చేస్తే మొత్తం పనిష్మెంట్ అతను అనుభవించాల్సిందే. కాదు అంటే మళ్ళీ మేము చేసే న్యాయ పోరాటం మళ్ళీ ఉంటుంది కదమ్మా, అది కంటిన్యూ అవుతుంది.